హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ కిచెన్. ఈరోజు మనం 8 నెలల చిన్నారులకు పెట్టే ఉగ్గు ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: 2 స్పూన్లు బియ్యం, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు లేదా పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం, 1/2 టేబుల్ స్పూన్ బార్లీ, చిటికెడు జీలకర్ర, ఇంకా చిటికెడు వాము. ముందుగా ఈ 2 టేబుల్ స్పూన్ల బియ్యాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. నేను ఇక్కడ సింగిల్ పాలిష్ రైస్ తీసుకున్నాను, ఇవి చిన్నపిల్లలకి మంచిది. అలాగే 1 టేబుల్ స్పూను కందిపప్పు లేదా పెసరపప్పు, 1 టేబుల్ స్పూను సగ్గుబియ్యం, 1 టేబుల్ స్పూను మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూను బార్లీ. వీటన్నిటిని ఒక బౌల్లో తీసుకున్నాను. మనకి ఈ పెసరపప్పు కానీ కందిపప్పు కానీ చాలా మంచిది. పెసరపప్పు తీసుకున్నప్పుడు గ్రీన్వి తీసుకోవద్దు, ఎల్లోవి తీసుకోండి. అలాగే సగ్గుబియ్యంలో విటమిన్ సి ఉంటుంది. ఇది పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. గ్లూటెన్ ఫ్రీ కాబట్టి పిల్లలకి ఎలర్జీస్ అప్పుడు ఇస్తే చాలా మంచిది. బార్లీ, ఓట్స్, వీట్, రైస్ తర్వాత నెక్స్ట్ మంచి ఫుడ్ పిల్లలకి బార్లీ. ఇవి 1/2 టీ స్పూనే ఇవ్వండి. కొంతమంది పిల్లలకి ఇవి సరిపడవు, చూసుకొని పెట్టాలి. గీ కూడా బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా మంచిది. ఇంట్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఉంటాయి. విటమిన్ ఏ, ఈ, డి, ఒమేగా 3 ఉంటాయి. ఈ పిల్లల ఎదుగుదలకి చాలా మంచిది. ఇలా వీటన్నిటిని ఒక బౌల్లో తీసుకొని వాటర్తో కడిగి నీడలో క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. ఒక 2 గంటల తర్వాత ఇవి తడంతా పోయి పొడి పొడిగా ఆరుతాయి. వీటిని ఎండలో ఆరబెట్టకూడదు, విరిగిపోతాయి. నీడలోనే ఆరబెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఇలా డ్రైగా అవుతాయి. వీటిని తీసుకొని మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని, బాండీ వేడెక్కాక దాంట్లో ఈ ధాన్యాలన్నిటినీ వేసుకొని వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు చిటికెడు వాము, చిటికెడు జీలకర్ర వేసుకోవాలి. వీటిని వేసుకొని గరిటెతో తిప్పుతూ మనం వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే ఇవి మాడిపోతాయి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడు దీంట్లో ఉన్న పచ్చితనం అంతా పోయి ఇవి రంగు మారుతాయి. ఇక్కడ చూపించిన విధంగా ఇలా కొంచెం రంగు మారుతాయి. అప్పుడు అవి వేగినట్లు. వీటిని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకునేటప్పుడు మధ్యలో చెక్ చేసుకోవాలి. కొంచెం మంచిగా పౌడర్ చేసుకోవాలి. అలా అని బాగా పౌడర్ అవసరం లేదు, కొంచెం రబ్బలా చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకున్న దాన్ని మనం జావలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి నేను 100 ml వాటర్ తీసుకున్నాను. ఈ 100 ml వాటర్ని హై ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలి. అలాగే విడిగా ఒక బౌల్లో మనం తయారు చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఉగ్గు పౌడర్, అది వేసుకొని కొంచెం వాటర్లో కలిపాను. ఇలా కలిపిన దాన్ని ఆ బాయిల్ చేసిన వాటర్లో వేసి మనం ఉగ్గు తయారు చేసుకోవాలి. ఇలా వేస్తున్నప్పుడు గరిటెతో తిప్పుతూ మనం కలుపుకోవాలి, లేకుంటే ఇందులో ఉండలు ఏర్పడతాయి. అలాగే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఇది ఆప్షనల్. మీడియం నుంచి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి స్టవ్. ఇలా తిప్పుతూ మనం జావ రెడీ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కన్సిస్టెన్సీ మనకి చాలా థిక్గా కనిపిస్తుంది, ఎందుకంటే ఇందులో మనం సగ్గుబియ్యం కూడా వేసాం కదా, అందువల్ల అలా ఉంటుంది. అంతా ట్రాన్స్పరెంట్గా అయింది అంటే ఇప్పుడు మనకి జావ రెడీ అయింది. దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. మనం చిన్నపిల్లలకు పెట్టేటప్పుడు సిల్వర్ బౌల్లో పెడితే మంచిది, ఎందుకంటే సిల్వర్ అందులో మన పిల్లలు పెట్టే పదార్థాల్లో ఉన్న బ్యాక్టీరియా ఏమన్నా, ఫంగస్ ఏమన్నా ఉంటే అది కిల్ చేస్తుంది. అలాగే 1 స్పూన్ గీ యాడ్ చేయండి. ఇలా చేసి పిల్లలకి గోరువెచ్చగా పెడితే మంచిది. ఇది రోజుకి పిల్లలకి పెట్టేటప్పుడు ఒకసారి పెట్టిన తర్వాత మధ్యలో 4 గంటల వ్యవధి ఇచ్చి మళ్ళీ పెట్టాలి. ఈ 4 గంటల వ్యవధిలో పాలు పట్టాలి పిల్లలకి. కాబట్టి మీ పిల్లలకి ఈ ఉగ్గు పెడితే చాలా ఆరోగ్యంగా మంచిగా ఎదుగుదల ఉంటుంది వాళ్ళకి. ఈ రెసిపీ మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.